చికెన్ టిక్కా రోల్ చేస్తున్నాము. సో దానికోసం ఒక 300 grams చికెన్ తీసుకున్నాం. ఇంకా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనమాట. సాల్ట్, పసుపు, కొరియాండర్ పౌడర్, కారం, పెప్పర్ పౌడరు, కర్డ్, లెమన్, టమాటో సాస్, ఆయిల్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. సో కొంచెం పసుపు వేసుకున్నాం, ఒక 1/2 teaspoon, ఒక 1 tablespoon కారం, అంతే. సో కమిన్ పౌడర్, జీరా పౌడర్ ఒక 1/2 teaspoon, ఒక 1 teaspoon కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్ అన్నమాట. సో ఇప్పుడు పెప్పర్ పౌడర్ ఒక 1/2 teaspoon వేస్తున్నాం, 1 teaspoon వేస్తున్నాం. సాల్ట్ ఒక 1.5 teaspoon. అసలు జరగదే. 1/2 cup కర్డ్, 1/4 ఆయిల్ వేస్తున్నాం. 1 tablespoon టమాటా పౌడర్ వేసాం. 1/2 lemon యాడ్ చేస్తున్నాం. ఓకే, స్క్వీజింగ్ అంట, స్క్వీజ్ చేస్తున్నాం. కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon. మీరు మర్చిపోయారనుకున్నారా ఏంటి? సో దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసి ఎంతసేపు మ్యారినేట్ చేయాలి? 20 minutes మ్యారినేట్ చేయాలని మా చెఫ్ చెప్తున్నారు. సో ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకొని ఒక 20 minutes మ్యారినేట్ చేస్తే చాలా బాగా వస్తుంది అన్నమాట మన టిక్కా రోల్. సో మేము కొంచెం కలర్ రావడం కోసం కొంచెం లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం. సో ఇలా మ్యారినేట్ చేసి ఒక 20 minutes పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో 1/4 కర్డ్ వేసుకోవాలి. ½ cup మింట్ లీవ్స్. సో ఒక ½ cup పుదీనా వేసుకున్నాము మిక్సీలో. కొత్తిమీర ½ cup, అండ్ ఒక మిర్చి, అండ్ కొంచెం ఒక teaspoon జీలకర్ర, అండ్ ½ teaspoon షుగర్. సాల్ట్ ఎంత? అదే ½ teaspoon సాల్ట్ కూడా యాడ్ చేస్తాం. సో ఇవన్నీ కలిపి మంచి పేస్ట్ తయారు చేసుకోవాలి, గ్రీన్ పేస్ట్. సాల్ట్ యాడ్ చేస్తున్నాం. వెయ్యి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ చూపిస్తాను. సో ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకున్నాం, గ్రీన్ పేస్ట్. సో కడాయి పెట్టాము. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసి దాన్ని మగ్గించాలి. సో కర్రీ అయ్యేలోపు రోల్ కోసం రోటీస్ చేస్తున్నాను. సో రోటీస్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, అండ్ కొంచెం ఆనియన్స్ కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు రోటీస్ అండ్ కర్రీ రెడీగా ఉంది. ఆనియన్స్, కొత్తిమీర, అండ్ పుదీనా, గ్రీన్ పేస్ట్. సో ఫస్ట్ రోటీ తీసుకొని దాని మీద గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి. దాన్ని కొంచెం స్ప్రెడ్ చేయాలి. సో ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ యాడ్ చేసాము. తర్వాత ఆనియన్స్ కూడా కొంచెం యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి.
మళ్ళీ కొంచెం గ్రీన్ పేస్ట్ కొంచెం యాడ్ చేయాలి. సో కొత్తిమీర కొంచెం లైట్గా చల్లుకోవాలి. సో ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత రోటీని రోల్ చేసుకోవాలి. సో రోల్ చేసుకున్నట్లయితే మన చికెన్ టిక్కా రోల్ రెడీ అయినట్టే. సో ఈ చికెన్ టిక్కా రోల్ నేను తిన్నాను, చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంది.